చెత్త సేకరణ నిమిత్తం నగరపాలక సంస్థ కొనుగోలు చేసిన 2 కంపాక్టర్ వాహనాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ना ఒకసారి చూడు రైట్ కొంచెం అన్నా మీరు కూడా కొంచెం 1,36 లక్షల రూపాయల విలువ కలిగిన కంపాక్టర్ వాహనాలను నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న చెత్తను తొలగించేందుకు కొనుగోలు చేయడం జరిగిందని మేయర్ గంగాడ సుజాత తెలిపారు. గతంలో ఉన్న చెత్త సేకరణ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడంతో చెత్త సేకరణ ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు వాహనాలు కొనుగోలు చేశామని కమిషనర్ తెలిపారు. నగర సుందరీకరణలో భాగంగా దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రధాన కూడలిలో పచ్చదనాన్ని పెంపొందించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా గుంటూరు రోడ్డు జంక్షన్, కిమ్స్ హాస్పిటల్ జంక్షన్, సంగమిత్ర బైపాస్ జంక్షన్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. డిసెంబర్ నాటికి నగరం కొత్త శోభను సంతరించుకుంటుందని కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇవాళ మెరుగైన శానిటేషన్ కోసం మరి కంపాక్టర్స్ ఇవాళ గౌరవ శాసనసభ్యులు, సంతనూతలపాడు శాసనసభ్యులు, అలాగే మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అది చాలా సంతోషం. ఎందుకంటే మన గతంలో పాతవి కంపాక్టర్స్ పెద్దవి 3 ఉండినవి, అది 2016లో వచ్చినవి. తర్వాత ఒక కాంపాక్టర్ బాగా రిపేర్లో ఉంది, 2 మాత్రం పనిచేస్తున్నాయి. అయితే మనకి నగరపాలక సంస్థ ప్రజానీకం పెరగడం, జనాభా మెరుగైన శానిటేషన్ కోసమని మళ్ళీ మనకి గవర్నమెంట్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారాగా వచ్చినటువంటి కాంపాక్టర్స్ అవి. అది ఒక్కొక్క దాని యొక్క విలువ 68 లక్షలండి. 2 కాంపాక్టర్స్ కూడా మనం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు కూడా చెత్త ఎక్కడ కూడా నిల్వ ఉండకూడదు. ప్రతి ఇంటి దగ్గర నుంచి కానివ్వండి, బయట గ్రౌండ్లో కానివ్వండి, అలాగే వీధిలో కానివ్వండి, ఎక్కడా కూడా చెత్త ఉండకూడదు అనేది మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఇంటెన్షన్. కాబట్టి వారి యొక్క సూచనల మేరకు ఇక నుంచి ఇంకా మెరుగైన శానిటేషన్ కోసము, బాగా క్లీన్గా ఉండడం, ఒంగోలు నగరాన్ని చాలా క్లీన్గా ఉంచడం కోసం అని చెప్పేసి మనం తీసుకునే నిర్ణయానికి మరి నిజంగా గత ప్రభుత్వంలో కొన్నటువంటి 60 క్లాప్ ఆటోస్ మరి కోర్టు కేసు వల్ల ఆటోస్ అన్నీ కూడా మరి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారిగా క్లాప్ ఆటోస్ అన్నీ కూడా వెళ్ళడంతో శానిటేషన్లో పుష్ కార్డ్స్తోని ట్రాక్టర్లు ఒక 25 ట్రాక్టర్లు పెట్టి చేస్తున్నాము. 60 క్లాప్ ఆటోస్ వెళ్ళిపోవడంతో శానిటేషన్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని 15వ ఫైనాన్స్ నిధుల కింద 2 బిగ్ కాంపాక్టర్స్ని మనము కౌన్సిల్ తీర్మానం చేసుకొని కొనడం జరిగింది. దీనివల్ల మరి చెత్త తీసేటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడో 15 ఏళ్ల క్రితం కొన్నటువంటి కాంపాక్టర్స్ అన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి. అందుకని అదనంగా మరొక 2 కాంపాక్టర్లు చేరాయి. కాబట్టి మనకు త్వరలో మన గౌరవ శాసనసభ్యుల వారు డొనేషన్స్ ద్వారా కొన్ని ఆటోస్ కూడా ఈ ఆటోస్ మనకు అందించబోతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వము మా సిడిఎంఏ ఆఫీస్ నుంచి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు ఒక 75 ఈ ఆటోస్ని కూడా అందించడానికి మా దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకున్నారు. త్వరలో అవన్నీ వస్తే మనం శానిటేషన్ మెరుగుపరచాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా శానిటేషన్ విషయంలో కాలువల్లో చెత్త వేయకుండా, ప్లాస్టిక్ కవర్లను వాడకుండా ఉంటే మేము శానిటేషన్ మరింత మెరుగవుతుంది. కాబట్టి ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా మీకు అందరూ కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్క పౌరుని, ప్రతి ఒక్క గృహస్థురాలని కోరుకుంటున్నాము.